నమస్తే. నేను మీ మేరు రాజేష్. ఇక సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో గత కొంతకాలం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ ఒంటెత్తు పోకడలకు పోతుందని నేను గతంలో కూడా వీడియో చేసిన. మళ్ళీ సేమ్ అదే రిపీట్ జరుగుతుంది. అయితే నిన్నటి రోజు కమ్మర్లపల్లె గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఒక్కడే పోయి పక్కపొంటి ఉన్నటువంటి నంగునూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ గారితోని ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ చేయడం జరిగిందని ఇక్కడ డైరెక్టరు, అట్నే బ్లాక్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. అయితే ఇన్ఛార్జ్‌ను మేము ఇన్వైట్ చేసుకున్నా గానీ, ఇన్ఛార్జ్ వస్తున్నాడని చెప్పినంక కూడా అతను వినకుండా ఇన్ఛార్జ్‌తోని సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేసిర్రని చెప్పి వీళ్ళు సమావేశం అయితే నిర్వహించారు. అసలు ఏం జరిగింది అనేదైతే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం జరిగింది నిన్న అసలు? నమస్తే అన్న. నా పేరు నమ్ముల వినోద్ అన్న. హ్మ్. నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని. హ్మ్. ప్రెజెంట్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. ఏం లేదన్న, ఆల్రెడీ నేను మొన్న జరిగిన కమలపల్లిలో జరిగిన ఇందిరమ్మ ఇనాగ్రేషన్‌లో భాగంగా పసుల యాదగిరి, లావణ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశంలో భాగంగా అంటే ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టినామన్న. ఆ? దానికి ముఖ్య ఆ. అతిథిగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్‌కి చెప్పడం జరిగింది. మీరు చెప్పిర్రా ఇన్ఛార్జ్‌కి? ఇన్వైట్ చేసిన. ఆ. అన్న కూడా వస్తా అన్నాడు. ఓకే. ఇంటి ఆయన ఏం చేసిండు, ఏఎంసీ చైర్మన్ గారికి కూడా ఆహ్వానం అంటే పత్రిక ఇచ్చిండు. స్థానికంగా ఉన్నాడు కాబట్టి స్థానిక చైర్మన్ ప్రోటోకాల్ చెప్పిండు. ప్రకారం చెప్పిండు. ఓకే. స్థానిక నాయకులు కాబట్టి చెప్పిండు హ్మ్. ఏఎంసీ చైర్మన్ గారికి. ఓకే. ఆయన ఏం చేసిండు, మేము అందరం ఆడికి పోయినాం. ఆడికి పోయినాక ఏమైంది, చైర్మన్ గారు వచ్చిండు, అన్న దేవులపల్లి యాదగిరి వచ్చిండు. హ్మ్. నేను ఏమన్నా ఒక 20 అంటే పక్క నంగునూరు మండలం మార్కెట్ కమిటీ నంగనూరు మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవులపల్లి యాదన్న కూడా వచ్చిండు. హ్మ్. సరే ఆయనకి ఏం సంబంధం మన మన మండలికి రానికి? ఓకే. ఓకే వచ్చినా ఓకే. హ్మ్. ఒక విలువ కొద్ది రా నువ్వు. ఓకే. అందరిని కలుపుకొని రా. అది మన కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్‌ని కలుపుకొని రావాలి కదా. హ్మ్. నేనేమన్నా క్వెషన్ చేసినా నిన్న. హ్మ్. ఆత్మ కమిటీ డైరెక్టర్ వచ్చిండు. హ్మ్. మన చంద్రపూర్ క్యాండిడేట్ ఓకే. వచ్చిండు. ఓకే. భూపతన్ వచ్చిండు. హ్మ్. డైరెక్టర్. హ్మ్. వాళ్ళు చెప్పినా కూడా ఈయనకున్న గ్రామ పెద్దలు కూడా చెప్పిర్రు, ఒక 20 నిమిషాలు ఆగు అన్నా కూడా ఆగుతలేవు నువ్వు. ఇన్ఛార్జ్‌తో నాకేం సంబంధము? ఇన్ఛార్జ్‌కి ప్రోటోకాల్ ఉందా? నీకు మార్కెట్ కమిటీ స్థానంలో ఉన్నావంటే కారణం హరికృష్ణ గారే. హ్మ్. ఆయనను కాదని నీకు పదవి ఎట్లా వచ్చింది? ఆయన లీడర్‌తోనే కదా ఇయాల నువ్వు పదవి ఆశించినావు నువ్వు. హ్మ్. ఇలా ఒంటెత్తి పోకడ ఎందుకు పోతున్నావు? ఏం అంటే చేసుకొని ఇప్పుడు పోతున్నావు? ఇన్ఛార్జ్ వస్తున్నా మీరు ఆగమని చెప్తే ఆగలేదా? 20 నిమిషాలు ఆగమన్నా కూడా ఆగుతలేడు. నాకు దుబ్బాకల మీటింగ్ ఉందంటాడు. దుబ్బాకల నీకేం పని? హ్మ్. చిన్న కోరలో చూసుకోవాలి. దుబ్బాకల నేను ఇన్వైట్ ఎవరు చేస్తారు? హ్మ్. ఇది ఈ మాట మాట్లాడినావు నువ్వు. ఆ. నా ఊళ్ళో నీదేంది పెదరికం చేసేది? హ్మ్. ఒంటెత్తి పోకడ పోతున్నావు నువ్వు. అంటే ఆయన్నే ఇందిరమ్మ ఇల్లు ఓపెన్ చేసిండా? ఆయననే ఓపెన్ చేసిండు. ఫోటోలు ఉన్నాయి, పేపర్ కటింగ్‌లు కూడా ఉన్నాయి. నిన్ననే జరిగింది కదా అన్న. ఆ. ఇది ఇట్లా పోతుండేనే. హ్మ్. గతంలో కూడా చెప్పినా, హ్మ్. కలిసి పనిచేద్దాం అన్నాడు. ప్రతి ప్రోటోకాల్ పాటించాలని చెప్పినాము. ఇన్ఛార్జ్ ఫోటో చిన్నగా చేసిండు. హ్మ్. అవసరం ఇన్ని రోజులేమో హరికృష్ణ ఫోటో ఎయ్యాలంటాడు. హ్మ్. గా ఈ ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చిన తర్వాత ఆంక్షరెడ్డి ఫోటో ఎత్తున్నావు. అంతకుముందు ఆంక్షరెడ్డి గుర్తులేదా నీకు? ప్రోటోకాల్ కాదా హ్మ్. ఆంక్షరెడ్డి? హ్మ్. ఇయాల ఆంక్షరెడ్డి ఫోటో ఎత్తున్నావు. ఇన్ఛార్జ్‌కి ఫోటో ఎందుకు ఎత్తలేవు? మొన్న రీసెంట్‌గా గత నెల కింద మన గూడూరు సీనన్నకు పదవొచ్చినా కూడా ఫ్లెక్సీలేసినావు నువ్వు. హ్మ్. అందులో ఇన్ఛార్జ్ ఫోటో లేదు. హ్మ్. ఇన్ఛార్జ్ నీకు ఏం తప్పు చేసిండు? నీకు మార్కెట్ కమిటీ ఇచ్చుడు తప్పా? ఎందుకు ఈ అంటే పోకడలో పోతున్నావు? కంప్లీట్‌గా ఇక్కడ చిన్న కోడలు ఏం జరుగుతుందంటే కంప్లీట్‌గా ఇన్‌చార్జ్‌ని పక్కన పెట్టి కేవలము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళ పెత్తందారులా నడిపిస్తున్నారా? ఒంటి పోకడ పోతుండు. హ్మ్. మొన్న ఇదే మరి ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే మీ డైరెక్టర్‌లకు ఇన్విటేషన్ ఇస్తున్నారా? ఇన్విటేషన్ ఎవ్వలకి ఇయ్యలే. నేనొక స్థానిక నాయకుడిని. అసలు మీరు ఎన్ని రోజులైతుంది మీరు అంటే పదవి బాధ్యతలు చేపట్టి? 6 నెలల మీ ఇంచుమించు 5 నెలలయితుంది. 5 నెలలయితుంది. 5 మీరు నెలలయితుంది. ఏంది ప్రమాణ స్వీకారం చేసిర్రా అసలు? ప్రమాణ స్వీకారం కాదు కూడా. ఆ? ఈయన పోకడ వల్లనే అయితలేదు ప్రమాణ ప్రమాణ స్వీకారం. స్వీకారం చేయకుండానే మీరు ఆల్రెడీ ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొంటుర్రా? పాల్గొంటున్నాం. ఆ! అంటే ప్రమాణ స్వీకారం చేయాలని మీకు రూల్స్ తెలవదా? తెలుసు. ఆ! ఆయనకు మార్కెట్ గురించి సబ్జెక్ట్ తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! ఆయనకు చైర్మన్ ఉన్నాడు గానీ, మార్కెట్ అవగాహన లేదు. వాస్తవంగా చెప్తున్నానా? హ్మ్. ఇది గ్యారంటీ చెప్తున్నా నేను. అంతేనా? బల్లగుద్ది చెప్తున్నా. ఆయనకు మార్కెట్ కమిటీ అవగాహన లేదు. మరి మీరు అంటే మీ డైరెక్టర్లు మరి మీరందరూ ఏం చేస్తుర్రు? డైరెక్టర్‌లకు గూడా మొన్న బాడీ మీటింగ్‌లో చెప్పినాము. హ్మ్. కలిసిపోవాలని చెప్పినాము. హ్మ్. గత నెల కింద బాడీ మీటింగ్ అయింది. అందరం కలిసిపోవాలే. ఏ విషయం ఉన్నా గాని వైస్ చైర్మన్ వంశీ గారికి ఇప్పమని చెప్పినాము. హ్మ్. ఆయనకి ఇంతవరకు ఫోన్ కూడా ఇయ్యలే నిన్న. హ్మ్. మీ యొక్క డైరెక్టర్ గూడా ఆడికి రాలే. అచ్చేదాకా ఆగమంటే ఆగలే. హ్మ్. నిన్న ప్రతి డైరెక్టర్ ఇన్ఫార్మ్ చేసినా. వాళ్ళు అచ్చేదాకా ఒక 20 నిమిషాలు ఆగమన్నా నువ్వు ఆగలే. నాకేం సంబంధం అని మాట్లాడినావు. మొన్న అల్లిపూర్‌లో ఇన్‌చార్జ్ వచ్చేదాకా నువ్వు ఎందుకు ఆగినావు? ఇన్‌చార్జ్ వచ్చేదాకా గృహప్రవేశం కాలే. ఎల్లేపల్లిలో గ్రామ పంచాయతీలో కూడా డీలర్స్ అనేటాయన కూడా ఇల్లు ఓపెనింగ్ చేసినాము.
ఇన్ఛార్జ్ గంట దాకా ఆగినావు, ఇయ్యాల ఎందుకు ఆగుతలేవు నువ్వు, ఒంటెత్తు పోకడ ఎందుకు పోతున్నావు? అంతేకాకుండా కేవలము ఇది ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత పదవి వచ్చిన తర్వాతనే ఇవన్నీ గేములు ఆడుతుండు. నెక్స్ట్ ఇంకోటి అన్న, మొన్న ఎంపీ ఎలక్షన్లలో ఉమ్. సూర్యవరం అన్నట్టయినా బీసీసీఎల్ ఓబీసీసీఎల్ అధ్యక్షులు. ఆయన ఏమో చిరంజీవి మండల స్థానిక నాయకుడిని తీసుకొని ఒక మార్నింగ్ టైంలో ప్రచారం చేసిండు ఉమ్. నీలం మధు గురించి. ఓకే. ఆయన చైర్మన్ అంటాడు, చైర్మన్ ఏమంటాడు, ఫోన్ చేసి మన ఆ రోజు నిర్మలా ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయన, ఆయన ఆయన ఏం చేసిండు, ఆయనకు ఫోన్ చేసి బెదిరించుడు, ఎవరు నిజమైందరు నా మండలకు నీకేం సంబంధము. మరి మీ మీ మండలం కూడా పక్క మండలంలో వస్తారు కదా. అదేగానా ఇప్పుడు క్వశ్చన్ చేసేది అదే. నేను ఇవాళ డెవలపర్ అన్నట్టు అయినా నంగనూరు పెట్టి నా మండలానికి ఎందుకు రావాలి? ఇది మొన్న కూడా జరిగింది, ఇదే రిపీట్ కస్తూర్పల్లిలో ఇదే రిపీట్ జరిగింది. మేము బాడీ మీటింగ్ లో చెప్పినాము, అన్నకు మీటింగ్ పిలుచుకొని చెప్పినాము. సెకండ్ టైం ఇది ఈ ఒంటెత్తి పొగడ పోతుండు. అంతేకాకుండా అన్న మొన్న సచిన్ సవత్ వచ్చిండు, పదవి ఇంకా రాలే, దగ్గర పదవి వచ్చే ముందు సచిన్ సవాదు ఆంక్షరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం వచ్చిరాళ్ళు, జిల్లా చైర్మన్ కదా అన్న. ఏమైంది, ఆ మహేందర్ ఏం చేసిండు, నా మండలానికి ఎట్లా వస్తావు నువ్వు, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పి ఇన్ఛార్జికి సంబంధం లేదు, అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మిసం మహేందర్ కుర్చీలు బట్టి సచిన్ సవాద్ మీదకి పోతాడు. నువ్వు మాట్లాడితే ఒక రకంగా, పక్కోడు మాట్లాడితే ఒక రకంగా. చెప్పమ్మా. అంటే మొత్తం చిన్న కోడూరులో జరుగుతుంది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఒంటెత్తు పోకడలో కొద్ది పోతున్నాడు అని చెప్పి ఇక్కడ డైరెక్టర్ గారు చెప్తున్నారు, అట్నే నాయకులు కూడా అంటున్నారు. అంటే ఏంటంటే పక్కకున్నటువంటి మండల మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇక్కడికి వచ్చి మొత్తం వీళ్ళదే రాజ్యంగా ఈ చిన్న కోడూరు నడిపిస్తున్నారు. మరి వీళ్ళు ఏమో ఇట్లా నడిపిస్తారు, బయట కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకత్వం వచ్చి ఇక్కడ ప్రోగ్రాంలు చేస్తేనేమో వాళ్ళ మీదకి వీళ్ళు దాడులకు పోతున్నారు అని చెప్తున్నారు. అట్నే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు చిన్న కోడూరులో ఏం జరుగుతుంది. మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లు అసలు ఇంతవరకు పదవి వచ్చి ఒక 4-5 నెలలు గడుస్తున్నా కానీ అసలు వీళ్ళు ప్రమాణ స్వీకారమే చేయకుండా అన్ని ప్రోగ్రాంలలో అటెండ్ అవుతున్నారు. అంటే వీళ్ళకు రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ తెలియదా? మరి చదువుకోలేరా? పదవులు తీసుకోగానే పదవి వచ్చింది కానీ పెన్ను పట్టంగానే అయిపోతుందా? ప్రమాణ స్వీకారం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి ప్రమాణ స్వీకారం వీళ్ళు ఎందుకు ఎత్తలేరు? బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఉన్నారు, చెప్పండి మేడం, అసలు ఏం జరుగుతుంది ఈ చిన్న కోడూరులో? గత కొంతకాలం నుంచి ఇవే అలిగేషన్స్ వస్తూ ఉన్నాయి, గత కొంతకాలం నుంచి ఏం జరుగుతుంది? నా పేరు ఎదిగన్ లహరి, నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా. అయితే మాకు నిన్న కమ్మర్లపల్లిలో గృహప్రవేశం ఉండే, దానికి మేము స్పెషల్ గెస్ట్గా పూజల హరికృష్ణ అన్న గారిని ఇన్వైట్ చేసుకున్నాం. అన్న కూడా వస్తాని అంతా సిద్ధం చేసుకున్న తర్వాత మన మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ గారు అన్న రాకముందుకే రిబ్బన్ కటింగ్ చేసిండు. సరే రిబ్బన్ కటింగ్ చేసి మాకు ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అన్న వస్తున్నా అని చెప్తే వినకుండా అక్కడ పక్క మండలము దేవులపల్లి యాదగిరి అన్న గారితో రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? వస్తే అందరినీ కలుపుకొని వచ్చి అక్కడ రిబ్బన్ కటింగ్ చేస్తే అందరికీ విలువ, మన కాంగ్రెస్ పార్టీకి విలువ. మనం లైన్ తప్పొద్దు అని చెప్పేసి మొన్న మైనంపల్లి హనుమంతరావు గారు, మన మైనంపల్లి హనుమంతన్న హరిత హోటల్లో అందరినీ కలిపేసి ఒక ప్రోగ్రామ్ చేసి ఆ రోజు ఒక ఫోటో కూడా దిగడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని వాళ్ళు పాటించకుండా మళ్ళీ ఇదే రకంగా చేసుకుంటూ పోతే మండలంలో మన పార్టీకి ఏమైనా విలువ ఉంటుందా? రేపు రాబోయే ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దామని అనుకుంటున్నాం సిద్దిపేటలో. మరి ఈ రకంగా నీ ప్రకారం నువ్వు మా లైన్ లో మేము పోతుంటే మనము హరీష్ రావుని ఢీ కొట్టగలుగుతామని నేను క్వశ్చన్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది కదా వీళ్ళు, అంటే మార్కెట్ కమిటీ నియమితులై ఒక 5-6 నెలలు అవుతుంది, మరి ఇప్పటికి కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తలేరంటే అది వాళ్ళకి తెలియాలి, ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలి. రూల్స్ లో మన రాజ్యాంగంలో ఉంటది కదా, అవును, ఒక పదవి పొందుతున్నాం అంటే అవునవును, నామినేటెడ్ పదవులకు మన ఏంది దానికి ప్రమాణ స్వీకారం చేయాలి. అవును, ఖచ్చితంగా ఉంటది. ఇక దానికి ఆయననే సమాధానం చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. మరి ఆయనే సమాధానం చెప్పుకోవాలి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి 33% రిజర్వేషన్ అంటూ మహిళలకి పెద్దపీట వేస్తూ ఉంటే, ఇప్పుడు మండలంలో ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలికి నాకు చెప్పకుండా, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా, ఏ ఒక్క ప్రోగ్రామ్ కి ఇన్ఫార్మ్ చేయకుండా తన అనుచరులతో సహా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోతుండే. దీని గురించి ఇంతకు ముందు కూడా మేము ప్రెస్ మీట్ ఇచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా చేస్తుండు కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మొన్న
మొన్న సర్ ప్రక్రియలో భాగంగా మాకు నాకు 10 బూత్‌లకు ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు. 10 బూత్‌లకు ఇన్ఛార్జ్ ఇస్తే నేను ఖచ్చితంగా నా విలేజెస్ నేను విజిట్ చేసుకోవాలి కదా! ఖచ్చితంగా నా 10 బూతులు నేను విజిట్ చేసుకోవాలి కదా! నేను విజిట్ చేసుకోవడానికెళ్తే మా ఇబ్రాహీం నగర్ ఎందుకొస్తావని చెప్పేసి ఒక వ అతని అనుచరుడు ఎంత గలీజ్‌గా, ఎంత బూతు మాటలతో పెట్టిండో గూడా మా దగ్గర ఉంది. ప్రూఫ్‌తో సహా ఉంది. ప్రూఫ్‌తో సహా ఉంది. "ఒసేయ్ ఆడదానివా నువ్వు ఇంకో దానివా? నీకు ఉంటది ముందు ముందు" అని చెప్పిండు. ఆయన ఏముంటదట ఏ ఏ ఏముంటదో మరి ఆయనకు తెలవాలే. వానికి ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడితే నేను సమాధానం చెప్పుతా. "అరే నీకేముందిరా? నీకు ఇంట్లో మరి ఆడవాళ్ళు లేరారా? సిగ్గులేని వెధవా! నీకు అమ్మ లేదా? నీకు అక్క లేదా? నీకు చెల్లె లేదా? నీకు బిడ్డ లేదా?" అని నేను క్వెషన్ చేసి అడుగుతా. కానీ వాడు నా ముందు అనలేదు. స్టేటస్ పెట్టుకున్నాడు. అంటే నేను ఆ స్టేటస్ పెట్టుకుంది కూడా నీ గురించేనా అని కూడా మీలాంటోళ్ళు క్వెషన్ చేస్తారు. దానికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. ఏంటి అంటే ఆ రోజు ఇబ్రాహీం నగర్ మేము వెళ్తున్నామని తెలుసుకొని వినోద్‌కి కాల్ చేసిర్రు వాళ్ళు. కాల్ చేసి మా విలేజ్‌కి మీరు రావద్దు, చెయ్యొద్దు అని బెదిరింపులకి లోన్ చేసిర్రు. అది కూడా మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. అందరూ ఉన్నారు. కారద్దాలు వలగొట్టేస్తాం మీరు అక్కడికొస్తే అంటే మేము కావాలని కూడా ఎవరు వలగొడతా అన్నారు? రాజేష్, రాజేష్, పొన్నాల రాజేష్, గొట్టిపర్తి చందు వాళ్ళ మీసం మహేందర్ యాదవ్ అనుచరులు. అంటే ఇప్పుడు మరి ఈ కారద్దాలు వలగొడతాము ఇంకో ఊరికి పోవద్దు అని చెప్పి అంటున్నారు. ఆ. వాళ్ళు అన్నారు కదా! మరి వాళ్ళు కూడా వేరే ఊర్లలోకి పోయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తారు కదా! మరి పక్క మండలాలను తీసుకొచ్చి దేవులపల్లి, యాదగిరి తీసుకొచ్చి మా దగ్గర ప్రతిసారి రిబ్బన్ కటింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన పూజల హరికృష్ణ అన్న సిద్దిపేట బాస్ మన బాస్ ఉండగా ఇంకో పక్క వ్యక్తులతోటి అంటే అందరం కలుపుకొని చేసే కార్యక్రమం వేరు. ఒంటెద్దు పోకడగా పోయి ఒక్కరు చేయడం వేరు. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ రోజు అడుగుతున్నాం. మరి మీరు ఇంత అవమానాలకు గురైతున్నారు కదా ఈ చిన్న కుటుంబంలో, మరి మీ హైకమాండ్ కంప్లైంట్ చేయలేరు? చేసాము. హైకమాండ్ కంప్లీట్ చేసాం. మళ్ళా ఇప్పుడు ఈ పొన్నాల రాజేష్ అనే వ్యక్తికి ఒక కార్యకర్తని, ఒక మహిళా కార్యకర్తని అది బూతు పదజాలంతో దూషించుకుంటూ పోతూ ఆయన మాట్లాడే ఆయనకి ఇప్పుడు మండల్ ప్రెసిడెంట్ కావాలట. ఆయన మండల్ ప్రెసిడెంట్ ఏ రకంగా ఇస్తారు? మరి మీ హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? మా హైకమాండ్ కూడా చెప్పాము. చెప్తే వాళ్ళకు కూడా మేము మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇదే ఇట్లే రిపీట్ అయితే తనని సస్పెండ్ చేయడం కూడా జరుగుతుందని మాకు మాటిచ్చిర్రు. కాకపోతే వాళ్ళు ఇప్పటికి కూడా ఆ రూట్‌ని మార్చుకుంటలేరు వాళ్ళు ఇంకా గూడా. ఇప్పుడు చిన్న కోడూరు మీసం మహేందర్ బాస్ అని అంటుర్రు. ఓకే. మేము బాస్ అని ఒప్పుకుంటాము. చిన్న కోడూరుకి మీరు బాస్ గావచ్చు. మరి సిద్దిపేటకు బాస్ ఎవరు? పూజల హరికృష్ణ అన్న గదా! మరి పూజల హరికృష్ణ అన్నని కాదని మీరెందుకు పనులు చేస్తుర్రు? అంటే మీసం మహేందరు చిన్న కొడుకు బాస్ అని అంటున్నారు కదా! అంటుర్రు. వాళ్ళే అంటుర్రు. అంటే ఈ బాస్ అనే పదం అంటే ఎక్కడికెళ్ళి తీసుకొచ్చుకున్నారు? ఎక్కడికెళ్ళి తీసుకొచ్చుకుర్రో వాళ్ళు ఏ బుక్కు, ఏ డైరీల నుంచి తీసుకొచ్చిర్రో, మార్కెట్ ఏ రాజ్యాంగంలో నుంచి తీసుకొచ్చిర్రో మాకైతే తెలీదు. మార్కెట్ కమిటీ చైర్మన్‌కి బాస్ అయితే ఓకే. ఎందుకంటే ఆయన ఆయన వ్యవస్థ అది నడుస్తుంది. మనకి కూడా మరి దేనికి బాస్ అవసరం ఆయన? లేదు. మనము మార్కెట్ కమిటీలో మేము తల దూర్చుతలేము. హ్మ్. కాకపోతే ఇది మండల్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రామ్స్ ఇవన్నీ. కాకపోతే మాకు మండల్ ప్రెసిడెంట్ ఇంకా డిక్లేర్ చేయలేరు కాబట్టి మేము ముందుకొచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మన పార్టీ అనేది లైన్ తప్పొద్దు. లైన్ తప్పితే మనము ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయితది అన్న ఉద్దేశంతోటి మేము ఇంతవరకు ఓపికతోటి ఇంతకుముందు కూడా ఇలాగే ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే రాజేష్ అనే వ్యక్తి ఒక మహిళా కార్యకర్తను, ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిని, ఒక పదవిలో ఉన్న నన్నే ఇట్లా అడ్డమైన పదజాలంతో దూషిస్తే మళ్ళీ వేరే వాళ్ళు మహిళలు ముందుకు ఎవరన్నా రాగలుగుతారా పార్టీలోకి అని నేను ఈరోజు అడుగుతున్నాను. పార్టీలోకి ఎవరైనా రాగలుగుతారా? నన్ను చూసి ఇంకొక 100 మంది జాయిన్ కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వము, ఆడవాళ్ళ ప్రభుత్వము, రైతుల ప్రభుత్వము. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మనకు అందరికీ మేలు చేసే ప్రభుత్వము. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పిచ్చి కార్యకర్తల వల్ల ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. అన్న ఆ, ఏం ఒక్క లే అన్న ఇప్పుడు ఓకే మండలానికి బాస్ అని ఒప్పుకుంటాను నేను. ఉమ్. మార్కెట్ కమిటీ బాస్ నువ్వే అంటావు. ఉమ్. మండలానికి బాస్ నువ్వే అంటావు. సరే బాస్ ఓకే ఒప్పుకుందాం. గవర్నమెంట్ వచ్చి 32 నెలలు అవుతుందన్న. ఇంతవరకు నువ్వు మాటలు ఎందుకు కడతలేవు? దాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు? బాస్వే కదా, ఎటువైంది నీ రాజకీయము? మాటలు ఇంకా ఇంతవరకు ఎందుకు కట్టలేదు నువ్వు? ముగ్గు పోసినావు అయిపోయింది, ఎందుకు కడతలేవు నువ్వు పొద్దుగాలు లేస్తే మొన్న ఏదైతే ఐకేపీ సెంటర్లో కొబ్బరికాయ కొట్టినావంటే మళ్ళీ సెకండ్ సార్ వాళ్ళ విజిట్ కూడా పోలే. మా ఊళ్ళో లారీ కట్టమంటాడు, రానే రాలే. ఫోన్ చేస్తే రావు, ఫోన్ చేస్తే 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు. నిన్న రానికి ఏం హక్కు ఉంది నీకు? మా కమరపల్లెలో నీకేం హక్కు ఉంది? నాకు తెలియకుండా నీకు ఏం హక్కు ఉంది చెప్పు? ఏం హక్కు ఉంది చెప్పన్న? ఇయ్యాల అన్న మొన్న జరిగిన కార్యక్రమంలో గత 2004లో అంబేద్కర్ ర్యాలీ తీసినామన్న. ప్రతి విలేజ్ పోయినామన్న. 2024 కొత్త అప్పుడు అంబేద్కర్ ర్యాలీ తీసినప్పుడు అప్పుడు చైర్మన్ కాలే మీసం మహేందరును మీసం నారాజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళిద్దరికి వడక ఇబ్రాహీం నగర్ లో రాజేష్తో సలహా తీసుకొని ఆయన అనవసరంగా కొట్టిపిచ్చిరు. వీళ్ళు సంబతనని అనవసరంగా కొట్టిరా. ఆయన కార్యకర్త, ఇంతవరకు
ఆయన భయాందోళనకు గురైతుండు. మరి మా దళితులను చూసి కొట్టిర్రా మరి? ఎందుకు కొట్టిర్రు ఆయనను? ఆయనను కొట్టడానికి కారణం ఏముంది? అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావద్దా? జైనింగ్ ప్రోగ్రామ్ కావద్దా? అన్న ఇంతవరకి గవర్నమెంట్ వచ్చిన నుంచి 32 నెలల్లో నువ్వు ఎన్ని ప్రోగ్రామ్ చేసినావు? నీకు ఎంతమంది పార్టీలో జాయిన్ చేసినావు? అదే మైలారం గ్రామ పంచాయతీలో 30 మందిని జాయిన్ చేసిన. మా మైలారం గ్రామ పంచాయతీలో నువ్వేం చేసినావు? అన్న మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో ఎంతమంది క్యాండిడేట్లను పెట్టినావు? నువ్వు మండలం బాసే ఒప్పుకుంటా. ఎంతమంది క్యాండిడేట్లను పెట్టినావు? ఎంతమందికి తిరిగి ప్రచారం చేసినావు అన్న? రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి. 14 ఎంపీటీసీలు ఉన్నాయన్న. నువ్వు ఎంతమందికి గెలిపిస్తావు? టికెట్ ఎవరికి ఇస్తావు? గెలిచే సత్తా ఎవరికి ఉంది? కనీసం జడ్పీటీ క్యాండిడేట్ లేడు ఇయ్యాలా? ఎవరున్నారు నాకు చెప్పు. బాసే నువ్వు ఓకే 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడ్డావు అంటావు, ఓకే ఒప్పుకుందాం. నువ్వు ఆ మాట అన్నావు, దానికి నేను జరసేపు ఒప్పుకుంటా. రేపు జడ్పీటీ క్యాండిడేట్ ఎవరన్నా? నీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పటికీ చివరగా కోరుకునేది ఒకటే, పార్టీ అనేది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్, మన సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి సమక్షంలో మనం అందరూ ఒకే త్రోలో పోకుంటూ ఒకే లైన్లో పోవాలన్నదే మా కోరిక, అంతే. అయితే చిన్న కోడూరు మండల కేంద్రంలో గత కొంతకాలం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి పొందిన తర్వాత అంతకుముందేమో పదవి లేనప్పుడేమో ఇన్ఛార్జ్ అయినటువంటి పూజల హరికృష్ణ దగ్గరికి రోజు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆయన చేతుల మీద తీసుకున్న తర్వాత అతనినే పక్కన పెట్టి ఒంటెత్తు పోగడలతోని ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వెళ్తున్నాడని చెప్పి ఇక్కడ డైరెక్టరు అండ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. అంటే ఈ ఇక్కడ కేవలము చిన్న కోటలో జరుగుతుంది ఏంటంటే వారు చెప్పిందే వేదం, చైర్పర్సన్ చెప్పిందే వేదం. చైర్పర్సన్ కేవలం వ్యవసాయం దానికే, వ్యవసాయం దానికే. మరి ఆయన చెప్పింది చిన్న కోడూరులో నడవాలంటే ఎందుకోసం? అంటే ఎవరైనా వినకపోతే వాళ్ళ మీద దాడులు చేపిస్తారట, బెదిరిస్తారట, భయభ్రాంతులకు గురి చేస్తారట. ఒక ఆడపిల్లను ఇష్టానుసారంగా వాట్సాప్ స్టేటస్లలో పెట్టి నువ్వు ఈ ఊరికి ఎట్లా వస్తావు, నీ సంగతి చూస్తాము, నీ కారు అద్దాలు వలగొడతామని చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తురట. అంటే చిన్న కోడూరు అంటే వీళ్ళు రాసి పెట్టుకొని మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏంది ఈ చిన్న కోడూరు మండలాన్ని మొత్తం భయభ్రాంతులకు గురి చేయడానికి. మొత్తం మీదనైతే ఇక్కడ చిన్న కోడూరులో ఎట్లా అంటే కష్టపడి పనిచేస్తున్నటువంటి నాయకులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా బ్లాక్మెయిల్ రాజకీయాలను చేసుకుంటా, అసలు పక్కపొంటి మండల మార్కెట్ కమిటీకి ఇక్కడ మార్కెట్ కమిటీకి సంబంధం ఏముంది? అతనొచ్చి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ని కాదని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు చేయడానికి కారణం ఏముంది? ఇట్లా ఇన్ఛార్జ్ని పక్కన పెట్టడానికి సంబంధం ఏముంది? ఆయన చేతుల మీద వీళ్ళు నామినేటర్ల పదవులు పొందుతారు. నామినేటర్ల పదవులు పొంది 5-6 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ప్రమాణ స్వీకరణ చేయకుండా వీళ్ళు అసలు ప్రమాణ స్వీకరణ చేయనప్పుడు వీళ్ళను అసలు నామినేటర్ పదవులలో ఎట్లా గుర్తిస్తారు? ఒక బాడీ అందరు సభ్యులందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే వీళ్ళకు పవర్స్ అనేటివి వస్తాయి. వీళ్ళు పవర్ లేకుండా ఏదో వచ్చింది కదా చైర్మన్ పదవి మాదే అదా అని చెప్పి ఇష్టానుసారంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. అంటే మొత్తం ఏదైతే ఈ చిన్న కోడూరు మండలంలో జరుగుతుందంటే ఈ గ్రూప్ రాజకీయాలు అందరేమో వీళ్ళు ఏమంటారంటే అందరం కలిసి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పని చేద్దాము, మనం పార్టీని ముందడికి తీసుకెళ్దాము, రానున్న ఈ ఎంపీటీసీ ఎన్నికలైనా జెడ్పీటీసీ ఎన్నికలైనా మనం ముందడికి తీసుకెళ్దాము స్థానిక ఎన్నికలలో. అట్లనే సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మనం కష్టపడి పని చేద్దాము, సిద్దిపేట నుంచి మున్సిపల్ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేద్దామని చెప్పి వీళ్ళు అంటారు. వీళ్ళు ఒంటెత్తు పోగడలు పోతే మరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారా? వీళ్ళతో నైతుందా? మరి తర్వాతనైతే రానున్న స్థానిక ఎన్నికల వరకు కూడా ఈ చిన్న కోడూరుకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వ్యవహారం ఇట్లనే ఉంటుందా? మరి హైకమాండ్ ఏమన్నా చర్యలు తీసుకుంటానైతే చూద్దాం. చూస్తూనే ఉండండి మన కర్తవ్యం. నేను మీ మేరు రాజేష్.